మీకు జెరోదాలో కనుక అకౌంట్ ఉంటే వాళ్ళ ఎంసీపీ సర్వర్ టూల్ని యూజ్ చేసుకొని మీరు క్లాడ్కి కనుక కనెక్ట్ చేసుకున్నారనుకుంటే మీ మొత్తం ట్రేడింగ్ని కూడా ఏఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే ఏఐ మీ ప్లేస్లో ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తుంది. సో ఇంకా ఎవరికైనా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ని ఏమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మీకు జెరోదాలో కనుక అకౌంట్ ఉంటే మీరు క్లాడ్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని రకాల యూస్ కేసెస్ ఉన్నాయో ఫస్ట్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ చేయాలనుకుంటుంటే ఇప్పుడు మీకు మేబీ రఫ్గా ఒక నాకు 0.5 డెల్టా ఆప్షన్ని నేను బై చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అంటే ఏంటి, 0.5% డెల్టా అంటే ఏంటి మీకు తెలీదు, కానీ ఏఐకి తెలుసు కదా. సో మీరు సింపుల్గా మీ ఫోన్లో అవ్వచ్చు, ల్యాప్టాప్లో అవ్వచ్చు, ఈ 0.5 డెల్టా ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయాలంటే మీ ట్రేడింగ్ అకౌంట్లో ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు అంతేకాదు కొంచెం కాంప్లెక్స్ స్ట్రాటజీస్ మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే ఏంటి, షార్ట్ స్ట్రాటజీ అవ్వచ్చు, షార్ట్ స్ట్రాంగిల్ అవ్వచ్చు, ఇలాంటివి మీకు ఏదైనా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏఐ టూల్కి చెప్పండి, అది చేసి పెట్టేస్తుంది. తర్వాత థర్డ్, మీకు ఆల్రెడీ స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయి, జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటున్నారు, సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో ఒక వాయిస్ నోట్ ఇవ్వండి, అది మీకు పని చేసి పెట్టేస్తుంది. లేదు అని అంటే మీకు ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంది, మీరు రకరకాల ఈటీఎఫ్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, చాలా హోల్డింగ్లో పెట్టుకుని ఉండొచ్చు కదా. ఆ హోల్డింగ్స్లో ఏది ప్రాఫిట్ ఇస్తుంది, ఏది లాస్ ఇస్తుంది, ఎందులో మీరు డబ్బులు యాడ్ చేసుకోవచ్చు, ఎందులో డబ్బులు తీసేసుకోవచ్చు, ఇలాంటి రకరకాల యూస్ కేసెస్కి కూడా మీరు సింపుల్గా ఈ ఏఐ టూల్నే వాడుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ ఇస్తాం. సో అన్నిటికంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే క్లాడ్ ఏఐ టూల్ ఎలాగో కావాలి. అది మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసుకున్న, ఐఓఎస్ ఫోన్ యూజ్ చేసుకున్న ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెకండ్, మీకు ల్యాప్టాప్ ఉంటే ఇంకా బెస్ట్, ల్యాప్టాప్లో కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది అగైన్ ఫ్రీ సాఫ్ట్వేర్, మీరు ఫ్రీ వర్జన్ యూజ్ చేసుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి తక్కువ లిమిట్ ఉంటుంది, అంటే మీరు ఎక్కువ సార్లు దాన్ని యూజ్ చేయలేరు. ఒక 2-3 యూజ్ కేసెస్కి మీ ఫ్రీ అకౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను బాగా ఫుల్గా వాడతాను అని అంటే అప్పుడు పెయిడ్ ప్రో వర్జన్ అని ఉంటుంది, అది తీసుకోవచ్చు. బట్ చాలా మందికి ఫ్రీ వర్జన్ సరిపోతుంది. సో క్లాడ్ ఇన్స్టాల్ అయిపోగానే మీకు ఇలాంటి ఒక సెటప్ అనేది వస్తుంది. సో క్లాడ్ లో మీరు మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఒక విండో అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చాట్ దగ్గర ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేయగానే కొంచెం కిందకు వస్తుంటే ఇక్కడ కనెక్టర్స్ అని ఉంది చూడండి, ఇక్కడ రాగానే మీకు రైట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఇక్కడ జెరోదా అని ఆల్రెడీ ఇక్కడ నాకు కనెక్టర్ కనిపిస్తుంది, కానీ మీకు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే మీకు ఈ కనెక్టర్ కనిపించదు. సో మీరు జెరోదాని మీ క్లాడ్ కి కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మేనేజ్ కనెక్టర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ కనెక్టర్స్ పక్కన ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత బ్రౌజ్ కనెక్టర్స్ అని ఉంది, యాడ్ కస్టమ్ కనెక్టర్ అని ఉంది కదా, మీరు ఏం చేయాలంటే యాడ్ కస్టమ్ కనెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ మీరు పేరు యాడ్ చేయాలి, అంటే మీరు ఏదైతే కనెక్టర్ని యాడ్ చేస్తున్నారో దానికి ఏ పేరు ఇద్దాం అనుకుంటున్నారు. సో ఇది నాది జెరోదా అకౌంట్ కదా, సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, జెరోదా అని రాసి నిహాల్ అని యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఏంటి, నా జెరోదా నిహాల్ అకౌంట్ నేను నా క్లాడ్లో కనెక్టర్గా యాడ్ చేసుకున్నా అని చెప్పి పేరు ఇచ్చుకుంటున్నాను. తర్వాత మనం ఏం చేయాలంటే రిమోట్ ఎంసీపీ సర్వర్ యూఆర్ఎల్ అని ఉంటుంది. అంటే ఏంటి, జెరోదా అంటే ఎక్కడి నుంచి అయితే డేటా ఫెచ్ కావాలో ఆ డేటా ఫెచ్చింగ్ ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్కి యూఆర్ఎల్ అంటే ఏంటి, www.google.com అని నొక్కితే ఏమవుతుంది, గూగుల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. అదే విధంగా మన ట్రేడింగ్ అకౌంట్ లో మన జెరోదా అకౌంట్ ఫెచ్ చేయాలంటే జెరోదా యొక్క యూఆర్ఎల్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. అది కూడా ఇప్పుడు మీరు నార్మల్ www.zerodha.com అని నొక్కితే వస్తుంది చూడండి, అది కాదు. ఎగ్జాక్ట్ ఏది కావాలో నేను మీకు చెప్తాను. సో దానికి మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వచ్చేసి జెరోదా ఎంసీపీ సర్వర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఏదైతే ఫస్ట్ లింక్ వస్తుందో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. చెయ్యంగానే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఒకేలాగా కోడ్ లాగా వస్తుంది చూడండి. ఈ కోడ్ లో మీరు ఏం చేయాలంటే కొంచెం దీని లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే https mcp.kite.trade MCP అని ఉంది కదా, ఇంతవరకు అంటే ఏదైతే ఇలాగా డబుల్ కొటేషన్ ఇన్వర్టెడ్ కొటేషన్ మార్క్స్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని సింపుల్ గా కాపీ చేసుకొని మీకు ఇక్కడ క్లాడ్ లోకి వచ్చేసి రిమోట్ ఎంసీపీ సర్వర్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ కాపీ పేస్ట్ అని చేసి సింపుల్ గా యాడ్ అని నొక్కేస్తే మీకు జెరోదా ఇక్కడ కనెక్ట్ అనేది అయిపోతుంది. ఇలా కనెక్ట్ అయిపోగానే మీరు జెరోదాలో ఏమేం చేయొచ్చు అని చెప్పడానికి లిస్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ లిస్ట్ చూడండి, ఒకటి కింద నుంచి వద్దాం. సెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు నిఫ్టీ అనుకుంటున్నారు,
నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, రిలయన్స్, టాటా, మీకు ఏది కాస్తే అది ఒక స్పెసిఫిక్ స్టాక్ ని సెర్చ్ చేయాలనుకుంటే ఆ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ఎనాలిసిస్ కూడా చేయాలి కదా. సో ఆ కరెంట్ స్టాక్ యొక్క లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏంటి, ఇప్పుడు కరెంట్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతోంది, మీరు ఆర్డర్స్ ఏ ప్లేస్ లో పెట్టాలనుకుంటున్నారు, అవన్నీ ఫెచ్ చేయాలంటే ఫస్ట్ సెర్చ్ ఉండాలి కాబట్టి సెర్చ్ వస్తుంది. తర్వాత ప్లేస్ ఆర్డర్స్, బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ రెండు ప్లేస్ చేయొచ్చు. తర్వాత జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. ఆర్డర్స్ ని మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు. తర్వాత జెరోదా అకౌంట్ లో లాగిన్ అవ్వాలి. తర్వాత గెట్ ట్రేడ్స్. ఈ గెట్ ట్రేడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ మీకు పొజిషన్స్ ఉన్నాయి, మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ రన్ అవుతోంది, ఒక మేబీ ఒక స్ట్రాడల్ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు నిఫ్టీ ఎంతలో ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నిఫ్టీ మనం చూసుకుంటే 23,380 రూపీస్ దగ్గర ఉంది, 23,400 అనుకుందాం. 23,400 ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండింటిని సెల్ చేసి కూర్చున్నారు అనేసి అనుకుందాం. ఇప్పుడు ఈ సెల్ చేసి కూర్చున్న పొజిషన్ కి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి ప్రాఫిటబిలిటీ ఎక్కడ వస్తుంది, దీన్ని నేను ఐరన్ ఫ్లైయో ఐరన్ కాండర్ గా మార్చుకోవాలనుకుంటే అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేసుకోవచ్చు, ఇవన్నీ రియల్ టైంలో నా లైవ్ పొజిషన్స్ ని బట్టి నాకు రికమెండేషన్స్ అనేది ఇస్తుంది ఏఐ టూల్. సో దానికోసం మన ఏవైతే లైవ్ ట్రేడ్ పొజిషన్స్ ఉన్నాయో వాటిని ఫెచ్ చేసుకోవడానికి గెట్ ట్రేడ్స్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత గెట్ కోడ్స్ అనేది ఏంటి, ప్రైజెస్ ని ఫెచ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. గెట్ పొజిషన్స్ అంటే ఏంటి, మీకు లైవ్ పొజిషన్స్ అవ్వచ్చు, హోల్డింగ్స్ అవ్వచ్చు, ఆ పొజిషన్స్ డేటా మొత్తాన్ని కూడా ఫెచ్ చేసుకుంటుంది. తర్వాత ఆర్డర్ హిస్టరీ, మీరు ఒక రోజు మొత్తంలో ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు, దానికి ఎంత బ్రోకరేజ్ అవుతుంది, ఎంత ఎస్టీటీ కడుతున్నారు, ఇలాంటి డేటా మొత్తం కూడా మీకు ఫెచ్ చేసి అనేది పెడుతుంది. తర్వాత గెట్ ఓహెచ్ఎల్సి. ఓహెచ్ఎల్సి అంటే ఏంటి, ఓపెన్ హై లో క్లోజ్. ఒక స్టాక్ యొక్క 5 మినిట్ క్యాండిల్ అవ్వచ్చు, 1 మినిట్ 1 డే టైం ఫ్రేమ్ లో అవ్వచ్చు, ఓపెనింగ్ ప్రైస్ ఎంత, హై ప్రైస్ ఎంత, లో ప్రైస్ ఎంత, క్లోజింగ్ ప్రైస్ ఎంత, ఇలాంటి మొత్తం డేటాను కూడా మనకు ఫెచ్ చేసుకోవడానికి యూజ్ అనేది అవుతుంది. హిస్టారికల్ డేటా అవ్వచ్చు, చార్ట్స్ అవ్వచ్చు, ఆర్డర్స్ ని డిలీట్ చేసుకోవడం అవ్వచ్చు, ఇలా అన్ని యూస్ కేసెస్ మనకి ఈ సింగిల్ జెరోదా ఎంసీపీ టూల్ మనము క్లాడ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యూస్ కేసెస్ అర్థమైపోయి కదా, ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా డెమోన్స్ట్రేషన్ ఇచ్చి చూపిస్తా. దీనికి సింపుల్ గా ఏం చేయక్కర్లేదు, మళ్ళీ మెయిన్ గా వచ్చేసి ఫ్రెష్ చాట్ కి వచ్చారు కదా, అన్నిటికంటే ఫస్ట్ మీ జెరోదా టూల్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేస్తారు, ఇక్కడ సింపుల్ గా వచ్చి నేను వాయిస్ టు టెక్స్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను, మీరు టైప్ చేస్తున్నారంటే టైప్ చేసుకోండి. హై, ఈజ్ మై జెరోదా ఎంసీపీ టూల్ కనెక్టెడ్ టు ది క్లౌడ్. సింపుల్ గా ఒక వాయిస్ ఇచ్చాను, టెక్స్ట్ వచ్చేసింది, ఎంటర్ నొక్కుతున్నాను. ఎంటర్ నొక్కగానే మన క్లౌడ్ ఏం చేస్తుందంటే మన జెరోదా అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా ఒకసారి కనెక్షన్ ని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమంటుంది, ద టూల్ ఈస్ లోడెడ్, లెట్ మీ డూ అ క్విక్ లైవ్ చెక్ బై పుల్లింగ్ యువర్ ప్రొఫైల్ అంటుంది. సో ఇక్కడ ఏమంటుంది, ఆల్వేస్ అలౌ వన్స్ అని ఉంటుంది. అంటే ఏంటి, మిమ్మల్ని ప్రతిసారి పర్మిషన్ అడుగుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ టూల్ ని యూజ్ చేసుకోవచ్చు. మీ పర్మిషన్ లేకుండా ఎలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎలాంటి ట్రేడ్స్ ప్లేస్ అవ్వవు, ఏది అవ్వదు. ప్రతిసారి మిమ్మల్ని కన్ఫర్మేషన్ అడుగుతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇది యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి చూడండి, ఎస్ ఇట్స్ కనెక్టెడ్ అండ్ అథెంటికేటెడ్, నిహాల్ బండపల్లి అకౌంట్ కనెక్ట్ అయిపోయింది, బ్రోకర్ జెరోదా, ప్రోడక్ట్స్ అవైలబుల్ ఏవే ఉన్నాయి అన్ని మనకి డేటా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటుందంటే యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్ టు జెరోదా అకౌంట్, ప్లీజ్ యూజ్ దిస్ లింక్ టు లాగ్ ఇన్ టు జెరోదా అకౌంట్ అనేసి అంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ లింక్ ని క్లిక్ చేసుకొని ఒకసారి మీ జెరోదా అకౌంట్ తో లాగిన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఇది కనెక్షన్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం కనెక్షన్ అనేది జరిగిపోయింది కదా, ఇప్పుడు దీని ఎగ్జాక్ట్ యూస్ కేస్ ఏంటో నేను ల్యాప్టాప్ లో కాకుండా మీకు మొబైల్ ఫోన్ లో చూపిస్తాను. ఎందుకంటే మాక్సిమం చాలా మంది ఈ ఏఐ టూల్స్ ని మొబైల్ తో యూజ్ చేస్తారు కాబట్టి మొబైల్లో ఆన్సర్ చేసి చెప్తాను. సో ఇప్పుడు సేమ్ క్లాడ్ ని నేను నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని అదే అకౌంట్ తో లాగిన్ అయిపోయాను. అండ్ మీరు ఇక్కడ ఫోన్ మీద కూడా చూస్తుండొచ్చు, సేమ్ అదే చాట్ ఏదైతే మీకు ల్యాప్టాప్ లో చూపించానో సేమ్ అదే చాట్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అడుగుతాను, వాట్ ఈస్ ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ నిఫ్టీ టుడే. సో దీనికి వాయిస్ ఇచ్చాను, సింపుల్ గా ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా మీరు ఏ ఏఐ టూల్ వాడినా ఏమవుతుంది, అది గూగుల్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో అయినా సరే డేటాని ఫెచ్ చేసుకొని మీకు తర్వాత డేటా అనేది ఇస్తుంది. కానీ ఇది డైరెక్ట్ జెరోదాతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి జెరోదా సర్వర్స్ నుంచి రియల్ టైం డేటాని ఫెచ్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కానీ రియల్ టైం మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఇది రియల్ మార్కెట్ డేటాని ఫెచ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూడండి, టుడేస్ క్లోజింగ్ ప్రైస్, ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్, నెట్ చేంజ్, టుడేస్ హై, లో, క్లోజ్, మొత్తం అన్ని డేటా మనకు వచ్చేసింది. కానీ మనకేం కావాలి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఆప్షన్ డేటాని అడుగుతాం. ఓకేనా, వాట్ ఈస్ ద అట్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం ఆఫ్ నిఫ్టీ 50 ఇన్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, because today is a weekly closing of Nifty. I want next week's expiry at the money call option premium.
సో మొత్తం ఏం చేశాను, మొత్తం ఒక ప్రాంప్ట్ ఇచ్చాను కదా. సో దీన్ని సింపుల్ గా సెండ్ అని నొక్కేస్తే మనకి ఆప్షన్ డేటా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎస్, మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం డేటా వచ్చేసింది. సో నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది, 23,379.55 దగ్గర క్లోజ్ అయింది. సో క్లోజెస్ట్ స్ట్రైక్ ఏది ఉంటుంది, 23,400 ఉంటుంది. సో దానికి ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటుంది అని చెప్పి మనకు ఆల్రెడీ వచ్చేసింది, 23,350, 23,400, 297.05, 272 అని ఉంది. సో దీన్ని ఒకసారి మనము వాల్యుయేట్ చేసుకుందాం, క్రాస్ చెక్ చేసుకుందాం ఎగ్జాక్ట్ గా అదే ఉందా లేదా అని. సో 23,350 కాల్ ఆప్షన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది అగైన్ నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ అంటే 19th మే, ఎందుకంటే ఈ వీడియో ట్యూస్డే షూట్ చేస్తున్నాను, ఇవాళ ఆల్రెడీ ఒక ఎక్స్పైరీ క్లోజ్ అయిపోయింది. అదే విధంగా 23,400, సో దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, 19th మే ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే చూడండి 297.05, 272 ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ డేటా మొత్తం కూడా డైరెక్ట్ గా జెరోదా సర్వర్స్ నుంచి కనెక్ట్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు నేను మార్కెట్ కనుక ఓపెన్ అయ్యి ఉంది అనుకోండి, నేను సింపుల్ గా ఏం చెప్పాలంటే ఇప్పుడు ఒక చిన్న ఇంకొక డెమాన్స్ట్రేషన్ ఇస్తా. వాట్ ఈస్ ద డెల్టా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్ట్రైక్ అండ్ హౌ మచ్ క్యాపిటల్ వుడ్ ఐ నీడ్ టు ప్లేస్ అ బై ఆర్డర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ ఫర్ 1 lot in Nifty. సో ఇప్పుడు ఏమడుగుతున్నాను, ఈ ఎట్ ద మనీ స్ట్రైక్ కి డెల్టా వాల్యూ ఎంత ఉంది, దాని ప్రీమియం ఎంత ఉంది, దాంట్లో ఇప్పుడు నేను బై ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నాకు క్యాపిటల్ ఎంత కావాలి అని చెప్పి కూడా అడిగాను. సో సింపుల్ గా వాయిస్ నోట్ ఇచ్చాను, ఇప్పుడు అది సెర్చ్ చేసి నాకు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది ఇస్తుంది. ఒక్కసారి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మార్కెట్ కనుక ఓపెన్ ఉంది అనుకుంటే ప్లేస్ బై ఆర్డర్ అని నొక్కితే ఆటోమేటిక్ గా బై ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది చూడండి, జెరోదా ఏపీఐ డైరెక్ట్ గా గ్రీక్స్ డేటా మనకి ఇవ్వదు, కానీ ఎట్ ద మనీ దగ్గర స్లైట్ ఓటీఎం దగ్గర ఉంది కాబట్టి లాస్ట్ ఇంకొక 7 days ఎక్స్పైరీకి ఉంది కాబట్టి 0.45 to 5 మధ్యలో డెల్టా రేంజ్ ఉంది అని చెప్తోంది. దాని తర్వాత మనకి కిందకు వచ్చేస్తే ప్రీమియం ఎంత ఉంది, 272, లాట్ సైజ్ ఎంత, 65, టోటల్ క్యాపిటల్ నీడ్ ఎంత, 7,680 రూపీస్ కనుక నా అకౌంట్ లో ఉంటే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అని అంటుంది. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ నేను బై ఆర్డర్ నొక్కాను అనుకుంటే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా, ఒకసారి బై ఆర్డర్ ప్లేస్ చేయమని చెప్పి చూద్దాము ఏమవుతుందో చూద్దాం. ప్లేస్ 1 lot బై ఆర్డర్ ఇన్ నిఫ్టీ 50 ఇన్ 23,400 కాల్ ఆప్షన్. సో ఇప్పుడు చాలా క్లియర్ గా అడుగుతుంది చూడండి, మార్కెట్ లో మీకు ఆర్డర్ టైప్ ఏది కావాలి, లిమిట్ ఆర్డర్ కావాలా, మార్కెట్ ఆర్డర్ కావాలా. సో మనం యూజువలీ మార్కెట్ ఆర్డర్ ఇస్తున్నాను. సో ఐ వాంట్ ద ఆర్డర్ టు బి ప్లేస్డ్ ఇన్ మార్కెట్ ఆర్డర్ అండ్ ద ప్రోడక్ట్ టైప్ ఇస్ నార్మల్. ఇప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఇప్పుడు అది ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయలేము అని చెప్పి ఆన్సర్ ఇస్తుంది. బట్ అదే రియల్ టైం లైవ్ మార్కెట్ టైంలో ఉంటే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆర్డర్ ప్లేస్ చేసే ప్రతిసారి అలౌ వన్స్ అని ఉంది కదా, సో ఇలాగ మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. మీరు అడుగుతున్నారు కరెక్టే, ఆర్డర్ ప్లేస్ చేయాలా వద్దా అని చెప్పి కూడా అడుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్లేసింగ్ నౌ 1 lot 65 క్వాంటిటీ నిఫ్టీ 23,400 సి బై ఆప్షన్ నార్మల్ ఆర్డర్ ని ప్లేస్ చేయమని చెప్తోంది. ఇక్కడ ఏమంటోంది, ఆర్డర్ ఫెయిల్డ్, ద మోస్ట్ లైక్లీ రీజన్ మార్కెట్ ఈస్ క్లోజ్డ్, కరెంట్ టైం అని ఇస్తుంది. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయలేరు అని చెప్తోంది. సో మీరు ఇప్పుడు మనకు ఆప్షన్ ట్రేడింగ్ లో మార్కెట్ క్లోజ్ అయిపోయింది, ఆర్డర్ ప్లేస్ చేయలేము కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు మీకు నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఒక జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసి చూద్దాం. ఓకేనా, ఐ వాంట్ యూ టు ప్లేస్ అ జీటీటీ ఆర్డర్ in Nifty BEES, NIFTY BEES ETF, which is currently priced at 265. I want to place a higher limit order at 270 rupees for 1 quantity in NSE as a buy order. సో ఇక్కడ మొత్తం ఇచ్చేసి నేను సింపుల్ గా ఏం చేస్తున్నాను, సెండ్ నొక్కా. సో ఇక్కడ నేను ఒక్క పారామీటర్ మిస్ చేశాను అంటుంది, అదేంటి, సిఎన్సి ఆర్డరా ఎంఐఎస్ ఆర్డర్ అని ఒకటి మిస్ అయిపోయింది. సో దాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నాను. సో అదెంత, ఇట్ విల్ బి అ సిఎన్సి ఆర్డర్. ఎందుకు, మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డింగ్ కోసం ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి అ సిఎన్సి ఆర్డర్ అని పెడుతున్నాను. ఓకే, సిఎన్సి ఆర్డర్ సింపుల్ గా సెండ్ చేసాం అనుకుంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా మనకి జెరోదా అకౌంట్ లో ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ అలో వన్స్ అంటుంది కదా, అలో వన్స్ ని సెలెక్ట్ అనేది చేసేస్తున్నాను. అండ్ పైన మనకి ఎగ్జాక్ట్ గా ఏ ఆర్డర్ ప్లేస్ అవుతుందో కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు నిఫ్టీ బీస్ 265 రూపీస్ దగ్గర ఉంది, కానీ నేను 270 రూపీస్ దగ్గర ప్లేస్ చేయమంటున్నాను. ఎందుకు, ఎప్పుడైతే మనకి నిఫ్టీ బీస్ 270 టచ్ అవుతుందో నాకు అప్పుడే ఆర్డర్ ప్లేస్ అవ్వాలి అని చెప్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, స్టేటస్ యాక్టివ్, ట్రిగర్ ఐడి వచ్చేసింది, ఇన్స్ట్రుమెంట్ వచ్చేసింది, అన్ని వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా మన జెరోదా
సర్వర్లో ఒకసారి అకౌంట్లోకి వచ్చి ఆర్డర్ ప్లేస్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆర్డర్స్లోకి వెళ్ళిపోయి జీటీటీ ఆర్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఇక్కడ సింగిల్ బై 1 లాట్ ఆటోమేటిక్గా మనకి ఈ సర్వర్లో అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో నేను బై మిస్టేక్గా ప్లేస్ చేసేసాను, ఇది వద్దు నేను డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మళ్ళీ ఇక్కడే వచ్చేసి డిలీట్ ద జీటీటీ ఆర్డర్ అని సింపుల్ గా యాడ్ చేసి సెండ్ నొక్కేసాం అనుకుంటే ఏదైతే ఆర్డర్ ఆల్రెడీ ప్లేస్ అయిందో అది డిలీట్ కూడా అయిపోతుంది. సో అలో వన్స్ అని నొక్కితే ఈ ఆర్డర్ కూడా డిలీట్ అయిపోతుంది. చూసారు కదా, డన్ జీటీటీ ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి రిఫ్రెష్ చేసి చూసుకుంటే జీటీటీ ఆర్డర్స్ లేవు. ఎందుకు? ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇలా కాకుండా నాకు మోస్ట్ ఫేవరెట్ యూస్ కేసు ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తానో ఆ ఎస్ఐపి ప్రాపర్ గా సెగ్రిగేట్ అయ్యి ఆటోమేటిక్ గా ఆర్డర్స్ ప్లేస్ అయిపోవడం నాకు ఎక్కువగా హెల్ప్ఫుల్ అయ్యి యూజ్ అయ్యే యూస్ కేస్ సినారియో. సో దానికి నేను యూజువల్లీ ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తాను అంటే ఒకసారి ఇచ్చి చూస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. సో ఎవ్రీ సింగిల్ మంత్ ఐ డూ అన్ ఎస్ఐపి ఆఫ్ 50,000 rupees between Nifty Bees, NIF, TY, BEES, ETF. Then I also do it in mid cap 150 Bees, which is mid 150 Bees. Then I also do it in HDFC 250 small cap ETF. So I want you to allocate this 50,000 between these 3 ETFs in 50% going into Nifty Bees, 25% going into mid 150 Bees, and another 25% going into the HDFC 250 small cap ETF. What I want you to do is, I want you to figure out the LTP of all these 3 ETFs and intelligently allocate the said percentages in all these 3 ETFs, figure out the quantities that you have to enter and place a CNC buy order in NSE stock exchange because I want to carry it for long term. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నా రిక్వైర్మెంట్ ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఎవ్రీ మంత్ ఒక 50,000 రూపాయలు ఎస్ఐపి చేస్తాను. నిఫ్టీ బీస్, మిడ్ 150 బీస్, తర్వాత HDFC 250 స్మాల్ క్యాప్ ETF అనుకుందాం. ఇప్పుడు ఈ 50,000లో 25,000 నిఫ్టీ బీస్కి వెళ్ళాలి, 25,000 మిడ్ క్యాప్కి వెళ్ళాలి, 25,000 స్మాల్ క్యాప్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ 25,000కి ఎగ్జాక్ట్గా క్వాంటిటీ ఎంత పర్చేస్ చేయాలో నాకు తెలీదు, నువ్వే ఫిగర్ అవుట్ చేసేసుకో, నువ్వే ఫిగర్ అవుట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయని చెప్పి సింపుల్గా సెండ్ అనేది నొక్కుతున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అదే మొత్తంని క్యాలిక్యులేట్ చేసుకొని నాకు బ్రేక్ డౌన్ ఇస్తుంది, చూద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, నిఫ్టీ బీస్, మిడ్ 150 బీస్ ఏమో నేను ఓవరాల్ గా స్పెల్లింగ్ చెప్పాను, దానికి ఈజీ అయిపోయింది. కానీ HDFC 250 స్మాల్ క్యాప్ ETF అనేది దానికి ఎక్కడ సెర్చ్ చేస్తే దొరకలేదు. సో అది ఏం చేసింది, సెర్చ్ చేసింది ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు ఆటోమేటిక్ గా గూగుల్ సెర్చ్ కి స్విచ్ అయిపోయి HDFC స్మాల్ క్యాప్ లో ఎలాంటి ETFలు ఉన్నాయని చెప్పి వాటి పేర్లు ఎత్తుక్కొని ఫైనల్ గా అది ఏం చేసిందంటే HDFC SML 250 అన్న పేరుతో ETF ఉంది అని చెప్పి అదే వెతుక్కొని దాన్ని ఎగ్జాక్ట్ గా అలొకేషన్ 50%, ఇప్పుడు నేను 50,000 అన్నాను కదా, 25,000, 12,500, 12,500కి కరెంట్ మార్కెట్ డేట్ ప్రకారము, కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారము ఇవి 94 యూనిట్స్ వస్తాయి, ఇవి 55 వస్తాయి, ఇవి 74 వస్తాయి అని చెప్పి అదే క్యాలిక్యులేట్ చేసుకొని 49,822.51 రూపీస్ ఖర్చు అవుతుంది అని చెప్పి ఆటోమేటిక్ గా మనకు చెప్పి ఇంకొక 177 రూపీస్ సైడ్ కు ఉండిపోతాయని చెప్పి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ప్లేస్ దెమ్ ఎనీవే టు కన్ఫర్మ్ ద వర్క్ ఫ్లో వర్క్సా లేకపోతే ప్లేస్ అండ్ ఏఎంఓ ఆర్డర్ అనేది కూడా చెప్పేస్తుంది, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఏఎంఓ ఆర్డర్ కూడా నేను నీకోసం పెడతాను అని చెప్పి ఆటోమేటిక్ గా చెప్తుంది. ఇక్కడ నేను సింపుల్ గా కన్ఫర్మ్ ప్లేస్ ఆర్డర్ నొక్కాను అనుకుంటే ఏఎంఓ ఆర్డర్ అవ్వచ్చు లేకపోతే రెగ్యులర్ ఆర్డర్ అవ్వచ్చు, ఇక్కడ నుంచే ప్లేస్ అనేది జరిగిపోతుంది. సో ఇలాంటి డిఫరెంట్ యూస్ కేసెస్ తో అయినా సరే మీరు ఈ క్లాడ్ ఏఐని యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో 100 రకాల యూస్ కేసెస్ ఉన్నాయి. ఎన్ని రకాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఏవో ర్యాండమ్ గా స్టాక్స్ కొనేసారు, మ్యూచువల్ ఫండ్స్ కొనేసారు, స్మాల్ క్యాప్ లో మీకే తెలియకుండా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసారు, లార్జ్ క్యాప్ లో తక్కువ అయిపోయింది, లేకపోతే డెట్ లో ఎక్కువ వెళ్ళిపోయారు. మీరు అలాంటి పోర్ట్ఫోలియో అనాలిసిస్ కోసం కూడా ఇదే క్లాడ్ ఏఐ ఏజెంట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇది మీ పర్సనల్ గా మీరు వాడే ట్రేడింగ్ అకౌంట్ తో కనెక్ట్ అయ్యింది కాబట్టి మీరు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు, ఎన్ని రకాలుగా ఆన్సర్స్ చేసుకొని మీ ట్రేడింగ్ ని బెటర్ చేసుకోవచ్చు, ఇన్వెస్టింగ్ ని బెటర్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియోని రియలొకేట్ చేసుకోవచ్చు, మనీ మేనేజ్మెంట్ రూల్స్ కి ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ స్ట్రైక్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్న డౌట్స్ ఉన్నా కూడా దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక స్ట్రైక్ లో ఉన్నాను, ఇది నాకు లాస్ చూస్తుంది, దీని నుంచి నేను ప్రాఫిటబుల్ గా అవ్వాలంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా మీరు ఇదే క్లాడ్ ఏఐ టూల్ ని అడిగారు అనుకుంటే అది మీ పొజిషన్స్ ని అనలైజ్ చేసి మీకు బెటర్ ఆన్సర్ అనేది ఇస్తుంది. అండ్ మనము వరల్డ్ మొత్తం అడ్వాన్స్ అయిపోతుంది, వరల్డ్ ఎక్కడికో ముందరికి వెళ్ళిపోతుంది. ఏఐ ఇంటిగ్రేషన్ తో చాలా నేర్చుకోవచ్చు, చాలా బెటర్ చేసుకోవచ్చు మన ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ ని. సో ఇది కనుక మీరు నేర్చుకోలేదు అంటే వెనుకబడి ఉంటారు. కాబట్టి ఇప్పుడే మీరు
మీ జెరోదా అకౌంట్ ని క్లాడ్ తో కనెక్ట్ చేసుకోండి, ఇంటరాక్ట్ అవ్వండి, క్వశ్చన్స్ అడగండి. మీకు ఎలా హెల్ప్ అయిందో నాకు కింద కమెంట్స్ చెప్పడంలో మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఎంసీపీ సర్వర్స్ ని మీ క్లాడ్ కి కనెక్ట్ చేసుకొని జెరోదా అకౌంట్ తో మీరు ఇంకా ఎన్ని యూస్ కేసెస్ తో ఎలా వాడుకోవచ్చు అన్న దానికి ఇంకా ఫ్యూచర్ వీడియోస్ కావాలా లేదా కూడా నాకు కింద కమెంట్స్ లో చెప్తే దీని ఒక మంచి ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి మీకు బెస్ట్ యూస్ కేసెస్ అన్ని కూడా ఒక 1 by 1 మీకు నేర్పిస్తూ ఉంటాను. ఎందుకు, అట్ ది ఎండ్ ప్రతి ఒక్క తెలుగు వాడికి ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి 100% నాలెడ్జ్ ఉండాలి. ఎవరు కూడా లాస్ చేసుకోవడానికి వీలు లేదు. అండ్ దానికి ఏదైతే చేయగలుగుతానో అది మొత్తం చేస్తాను. సో డౌట్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్స్ లో అడగడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.